ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు, శుభాలు తెలియపరచుకుంటున్నాము. దేవుని సంఘము క్రీస్తు జననము అనే ఈ కార్యక్రమానికి స్వాగతం. మరి ఎన్నో ప్రశ్నలు క్రైస్తవ జీవితాలలో నిలిచిపోయిన తెలియని ఒక ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడానికి ఈ సమయంలో మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ సమయంలో మన మధ్యలో పాస్టర్ రాజారెడ్డి గారు ఉన్నారు. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ అమ్మా. యేసుక్రీస్తు మరి దేవుని కుమారుడుగా పిలువబడుతున్నాడు. దేవుని కుమారుడయ్యుండి మరి ఎందుకు అంత దారిద్ర్యతలో, అంత దీనస్థితిలో జన్మించాల్సిన అవసరం ఏముంది? గొప్ప భవనాల్లో, పెద్దింట్లో, మంచి రాజభోగాలు కలిగిన ఇంట్లో పుట్టచ్చు కదా. మరి యేసు దేవుని కుమారుడే కదా. దీని విషయంలో మీ అభిప్రాయం ఏంటి పాస్టర్ గారు? అమ్మా, చాలా మంచి ప్రశ్న అడిగావు. నిజానికి ఈ ప్రశ్న నాకు తెలిసి ఆనాడు మరియా యోసేపు కూడా వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ మీకు వచ్చినందుకు చాలా మంచిది. ఎందుకంటే ఆనాడు మరియా యోసేపులు కూడా ఒకవేళ యేసు ప్రభు మా ఇంట్లో పుట్టడం ఏంటి, ఇంకా గొప్ప వాళ్ళ ఇంట్లో పుట్టవచ్చు కదా అని అనుకుని ఉంటారా? లేకపోతే నిరుపేదలమైన మధ్యతరగతికి సంబంధించిన మా కుటుంబంలో యేసులో పుట్టాడు అని సంతోషించుంటారా? సంతోషించే ఉండుంటారు. ఎస్. ఒక మాట అమ్మా, మరి రాజులు లేకపోతే గొప్ప ధనవంతుల ఇంట్లో యేసులో పుట్టుంటే ధనవంతులు రాజులు వాళ్ళు సంతోషించుంటారా? వాళ్ళు ఎలాగో ఫీల్ అయ్యి ఉండేవాళ్ళు? మామూలుగా వాళ్ళు సంతోషించే ఉండుంటారు అనుకుంటున్నాను పాస్టర్ గారు. గమనించమ్మా, గొప్ప వాళ్ళ ఇంట్లో యేసులో పుడితే మేము గొప్పవాళ్ళం కదా, మా ఇంట్లో ఎవరైనా పుడతాడు అనుకుంటారు వాళ్ళు. కానీ ఏమీ లేని వాళ్ళ ఇంట్లో గొప్పవాడు పుట్టడం అనేది అది చాలా గొప్ప విషయం. వీళ్ళు సంతోషిస్తారు. అంటే అర్థం ఏంటంటే అన్నీ ఉన్నవాడికి ఆకలి విలువ తెలియదు, ఏం లేనివాడికే కదా ఆకలి విలువ తెలిసేది. కానీ ఒకరు యేసుప్రభు రాజుల ఇంట్లో, గొప్ప ధనవంతుల ఇంట్లో పుట్టితే వాళ్ళు వాళ్ళ యొక్క రాజరికాన్ని, తమ వంశాన్ని, తన ఐశ్వర్యాన్ని చూసుకొని మురిసి బిడ్డ పుట్టినందుకు సంతోషించి ఉండేవాళ్ళే. కానీ వాళ్ళు సామాజికంగా గొప్పవాళ్ళు కాబట్టి ఆ గొప్పతనంలో ఈ బిడ్డ యొక్క గొప్పతనం ఏంటో మర్చిపోయి ఉండేవాళ్ళేమో. అంత మాత్రమే కాదు, నేను ఎలా అనుకుంటున్నాను, అసలు వాస్తవానికి యేసుప్రభు ఒక మధ్యతరగతి కుటుంబంలోనే పుట్టాడు. కానీ ఒక విషయం ఏంటో తెలుసా నీకు? బైబిల్ చదివితే ఏంటో తెలుసా? రోమిలకు రాసిన పత్రికలోని 1వ అధ్యాయంలోని యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను అని రాస్తుంది, దావీదు కుమారుడు అని రాస్తుంది. అంటే దావీదు ఎవరమ్మా? పేదోడా? దరిద్రుడా? కాదు. ఏం లేనోడా? కాదండి. మరి దావీదు ఎవరు? గొప్ప రాజు. గొప్ప రాజే కదా. అంటే ఇప్పుడు యేసుప్రభు ఎవరి సంతానంలో, ఎవరు కుమారుడిగా పుట్టాడు? రాజుగారి యొక్క సంతానంలో, రాజుగారి యొక్క వంశంలో పుట్టాడు కదా. అంటే రాజరికం కలిగిన కుటుంబంలోనే పుట్టాడు కదా. మరి ఆ సంగతిని మనం ఎందుకు మర్చిపోతున్నాం? పేదోడు 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 అంటున్నాం, దీనస్థితిలో పుట్టాడు అంటున్నాం, ఓకే. కానీ ఆయన యూదా గోత్రంలోనూ దావీదు సంతానంగాను, దావీదు కుమారుడుగాను ఆయన పుట్టాడు కదా. మరి రాజుల కుటుంబంలో, రాజు వంశానికి సంబంధించి పుట్టాడు ఆయన. అనేమి అతి లేని కుటుంబంలో ఏం పుట్టలే. ఆ కుటుంబానికి చరిత్ర ఉంది, ఆ కుటుంబంలో సభ్యులకి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర మనం చదివితే ఆశ్చర్యపోతాం కూడా చాలా. అయితే నువ్వు చెప్పినట్టుగా మరి యేసు ప్రభు, మరియా, యోసేపు ఆ కుటుంబంలో, ఆ పేదరికంలో, ఆ దారిద్ర్యంలో పుట్టడానికి నేను అనుకుంటున్నాను, ఒకవేళ భగవంతుడు దేవుడు ఉన్నత స్థితిలో పుడితే ఆయన మనం సమీపించాలంటే మనకి ఆయనకి మధ్యలో ఎన్నో 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 గ్యాప్లు ఉంటాయి. అదే యేసు భగవంతుడు దేవుడు ఒక సామాన్యమైన కుటుంబంలో పుడితే
ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఎవడ పర్మిషన్ అవసరం లేదు. ఒక రాజుగారి ఇంట్లో పుడితే ఆయన దగ్గరికి వెళ్ళాలంటే పర్మిషన్ ఉండాలి, సెక్యూరిటీ ఉంటుంది. అబ్బో ఎన్ని రకాలుగా అడ్డుకుంటారో. కానీ ఒక సామాన్యమైన ఒక వ్యక్తిగా పుట్టిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాలంటే ఎవరికి ఎటువంటి పర్మిషన్ అవసరం లేదు, సెక్యూరిటీ ఉండదు, ఏముండదు. ఒక రకంగా చెప్పాలంటే భగవంతుడు అందరికీ అన్నట్టుగా, అందరికీ అందుబాటులో అన్నట్టుగా, అందరూ తన దగ్గరికి రావడానికి వీలు అన్నట్టుగా ఆయన దాన్ని ఎంపిక ఉండొచ్చు కదా. కరెక్టే పాస్టర్ గారు, అందరూ తన దగ్గరికి రావడానికి వీలుగా అనే మాట బాగుంది. కానీ లోకము దారిద్ర్యతలో దీనస్థితిలో ఉన్న వారిని దగ్గరికి రానివ్వదు కదా. మరి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు దేవుడు ధనవంతుడిగా పుట్టి మరి దేవుని పరిచర్యలో విరివిరిగా ధన సహాయం అవసరం అవుతుంది. దేవుని ఆత్మలు రక్షింపబడడానికి వారి ధన సహాయం చేయడానికి అవసరం అవుతుంది. మరి ధనవంతుని ఎవరు చేదరించుకోరు కదా దగ్గరికి రావడానికి. మరి ఎందుకు దేవుడు అలాగా ఆలోచించలేదు? నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ అమ్మా. దీనస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి ఎవరు రారు, ఎందుకంటే అందరి చేత తృణీకరించబడ్డారు, అసహించబడ్డారు కాబట్టి. అలాంటి వాళ్ళని పైకి తీసుకురావడానికే కదా ఆయన వచ్చింది. దీనులను, దరిద్రులను పెంట కుప్పల మీద నుండి వాళ్ళని పైకి లేవనెత్తడానికే కదా ఆయన వచ్చింది. వచ్చినప్పుడు ఆ స్థితి ఏంటో ఆయనకు తెలుసు కాబట్టి అలాంటి వారిని ఆయన హక్కును చేర్చుకున్నాడు, అలాంటి వారిని ఆదరించాడు. ధనవంతుడు ఒకవేళ ఎంత సహాయం చేయాలనుకున్నా డబ్బు రూపంలో సహాయం చేయగలడు, కానీ ఆ స్థితి వాడికి తెలియదు కదా, ఆ స్థాయి వాడికి తెలియదు కదా. అంటే ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా ఎంత డబ్బు సాయం చేసినా, ఎంత సాయం చేసినా సేదరించుకునే అవకాశం ఉంది. కానీ అదే స్థితి నుంచి వస్తే ఎంత సహాయం చేసినా అతను ఆ స్థాయి నుంచి వచ్చాడు కాబట్టి సేదరించుకునే అవకాశం అయితే ఉండదు. అది ఒక విషయం. కనుక ఆయన ఆ స్థితిలో వస్తే అందరూ తృణీకరిస్తారు, అందరూ ఆ స్థితిని అసహించుకుంటారు ఖచ్చితంగా. కానీ అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళందరి కొరకు ఆయన వచ్చాడు అనేది ఇక్కడ. రెండోది ఒక మాట అన్నావు, ఆయన ధనవంతుల కుటుంబంలో పుడితే డబ్బులు బాగా ఉంటాయి కదా, పరిచర్య చేయొచ్చు కదా, ఆత్మ రక్షించవచ్చు కదా అన్నావు. నిజమే. కానీ యేసు ప్రభువుకి సేవకి డబ్బులు కాదు అక్కడ పెట్టింది పెట్టుబడి, ఆయన తన యొక్క ప్రార్థనా జీవితం పెట్టుబడిగా పెట్టాడు. మీరు గమని, ఆయన దేవుడై ఉండి కూడా ఆయన ప్రార్థన చేయడం, ఆయన దేవుడై ఉండి కూడా ఏకాంతంగా తండ్రితో గడపడం అంటే అర్థం ఏంటి? దైవికమైన శక్తితో పరిచర్య చేసాడే కానీ ఈ లోక సంబంధమైన ఐశ్వర్యంతో పరిచర్య అయినా చేయలేదు. అనగా అలాగని డబ్బులు అవసరం లేదా అంటే అవసరం ఉంటుంది ఖచ్చితంగా. అలాగని చెప్పేసి డబ్బులతోనే మనం పరిచర్య చేయం. ఒకవేళ కోట్ల రూపాయలు ఉండొచ్చు, కానీ దైవిక శక్తి లేకపోతే, దైవిక బలం లేకపోతే, ఒకవేళ నాకు పెద్ద హాస్పిటల్ ఉంది, అందులో అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, కానీ అందులో డాక్టర్ లేడు అనుకో, ఎలా ఉంటుంది? అర్థమవుతుందమ్మా? అర్థమవుతుంది పాస్టర్ గారు. కాబట్టి యేసుక్రీస్తు తాను కావాలనుకుంటే ఇప్పుడున్న ప్రశ్న బట్టి అయితే అమ్మాని ఇంట్లోనో ఆదాని ఇంట్లోనో పుట్టగలడు ఆయన. మన పుట్టుక మన చేతుల్లో లేదు, కానీ దేవుని పుట్టుక ఆయన చేతిలో ఉంటుంది కదా. ఆయన కావాలంటే ఎవరింట్లో అయినా పుట్టగలడు అవసరమైతే. కానీ ఆయన ఆయన ఎంపికలు వేరు, ఆయన ఎన్నికలు వేరు. మనలాగా దేవుడు ఆలోచన చేస్తే దేవుడికి మనకి ఇంక తేడా ఉంటుందమ్మా. మీరు అన్నారు కదా పాస్టర్ గారు, ఇప్పుడు ధనంతో సహాయం లేదు పరిచర్య చేయడానికి అని. మరి చాలామంది ధన సహాయం లేకపోవడం వల్ల మేము పరిచర్య చేయలేకపోతున్నాము, దశమ భాగాలు కానీ వీటి గురించి వచ్చినప్పుడు లేకపోవడం వల్ల, ఫైనాన్షియల్ సోర్స్ సపోర్ట్ లేకపోవడం వల్ల మేము ఆత్మలను సంపాదించలేకపోతున్నాము, మేము ఇంతగానే ఉంచబడుతున్నాము అని అన్న వాళ్ళకి మీ ఒపీనియన్, మరి మీరు ఎటువంటి సలహా ఇవ్వాలని కోరుకుంటున్నారు? మరి క్రిస్మస్లో యేసుప్రభు పుట్టుకలో కూడా చాలా అద్భుతమైన మాటని ప్రస్తావించావమ్మా. ఇది చాలా అవసరమైన మాట కూడా, ఇది నిజమే. కానీ నాకు తెలిసినంత వరకు అమ్మా, చాలామంది దైవ సేవకులు ఏమీ లేని దగ్గరే సేవను ప్రారంభించారు, ఏమీ లేని దగ్గరే పరిచర్యను ప్రారంభించారు. అంటే ఏదో ఉంది కాబట్టి నేను సేవ చేస్తాను అని వచ్చిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చమ్మా. ఏమి లేకపోయినా దేవుని సేవ చేయగలము అని వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళు దేవుడి మీద ఆధారపడి సేవకు వచ్చారు, కానీ డబ్బు మీద ఆధారపడి సేవకు రాలేదు వాళ్ళు. ఒకవేళ డబ్బు మీద ఆధారపడి సేవకు వచ్చి ఉంటే
వాళ్ళు సేవను ఒక వ్యాపారంగా మార్చేస్తారు. ఎందుకంటే సేవ అనేది ఒక వృత్తిగా మారిపోతుంది, వాళ్ళకి ఒక ప్రొఫెషన్గా మారిపోతుంది. అది అంటే ఈ నెల నాకు ఎంత వచ్చింది, నేను ఒకవేళ ఇదే పని బయట కానీ ఉద్యోగం చేస్తే నాకు జీతం 1,00,000 రూపాయలు వస్తే ఇప్పుడు ఈ నెల నేను సేవ చేస్తే 1,00,000 రూపాయలు వచ్చిందా లేదా అని చూసుకోవడం వాళ్ళ యొక్క మనసులోకి వచ్చేస్తుంది. మరి కొంతమంది ఏమంటానంటే, నేను డబ్బు నాకు లేదండి అందుకే నేను సేవ చేయలేకపోతున్నానండి అనే మాట వారి సేవా జీవితాన్ని దేవుడి ఎదుట ఏ రోజైనా సిగ్గుపరుస్తుంది. ఎందుకంటే నాకు డబ్బు లేదండి నేను సేవ చేయలేకపోతున్నానంటే అసలు ఆ డబ్బు తెచ్చుకొని సేవ చేయమని ఎవడు చెప్పాడు నీకు అసలు? అంటే నువ్వు చేయాలనుకున్న సేవ దేవుడు నీకు ఇచ్చిన సేవ కాదు, నువ్వు అనుకున్న సేవ చేయాలనుకుంటున్నావు. కాబట్టి దాని కొరకు డబ్బు లేదని నువ్వు బాధపడుతున్నావు. ఎందుకంటే దేవుడిచ్చిన సేవ అయితే దేవుడే వనరులు సమకూరుస్తాడు. అది నీ పని కాదు కదా, దేవుని పని కదా. కనుక కొన్నిసార్లు సేవకులుగా మేము కూడా ఈ విషయం నేను కూడా ఒప్పుకోవాలి కొన్నిసార్లు. అదేంటంటే ఎక్కడో దేనికో ముడేస్తాం, ఆ ముడికేసి నాకు డబ్బులు కానీ ఉంటే నేను అంత సేవ చేసేవాడిని ఇంత సేవ చేసేవాడిని అని చెప్పుకోవడం స్టార్ట్ చేస్తాను. కొన్నిసార్లు డబ్బులు లేకపోయినా అది చేసేయాలి ఇది చేసేయాలి అని చెప్పేసి అప్పులు చేసి కూడా కొంతమంది సేవకులు వెహికల్ కొనేస్తారు అప్పు చేసి, ఇలాంటి కెమెరాలు కొనేస్తారు అప్పు చేసి, ఏయో కొన్ని కొనేస్తారు. తీరా ఆ అప్పు తీర్చలేక దేవుడు మా జీవితంలో చాలా కష్టం కలిగించాడండి, డబ్బులు ఆర్థికంగా మేము వెనకబడిపోయామండి అని కొంతమంది అప్పుడు బాధపడతారు. డబ్బులు లేవండి, డబ్బులు కానీ ఉంటే ఎంత సేవ చేసేవాడిని. దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పకుండా అది చేయమని నువ్వెందుకు అనుకుంటున్నావు? ఖచ్చితంగా దేవుడు నీ సేవకు కావలసినవి ఇస్తాడు, కానీ అది దేవుని బట్టి ఉండాలి తప్ప డబ్బును బట్టి అయితే ఉండకూడదు. నేను ఎలా అనుకుంటానమ్మా, దేవుడు నాకు ఎన్ని డబ్బులు ఇస్తాడో ఆ డబ్బులతోనే నేను దేవుని సేవ చేయాలి. దేవుడు ఇవ్వని డబ్బుల కొరకు నేను ఆలోచన చేసినప్పుడు నా ఆలోచన సేవ మీద నుంచి నా ఆలోచన మరొక దాని మీదకి వెళ్ళిపోతుంది. మీరు చెప్పారు కదా పాస్టర్ గారు, దేవుడు పిలిచిన పిలుపుకు ఆయన నడిపిస్తాడు, ఆయన ఇప్పిస్తాడు, ఆయనే చూస్తాడు మొత్తము అని. మరి దేవుని పిలుపు కాదు ఇది అని గుర్తించి కూడా ఆ పరిచర్ని వదలకుండా మరి అలాగే మొండిగా వెళ్ళిపోతుంటారు. మరి అలాంటి వారి గురించి మనం ఎట్లా అంటే వారికి ఎలాగా వారి జీవితంలో దేవుడు ఉన్నాడని, దేవుడు వేరే పరిచర్యల ద్వారా దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడనని దేవుడు మాట్లాడినప్పుడు వారు గ్రహించలేరు. ఆ పరిచర్యే చేయాలనుకుంటారు. వాళ్ళకి రాలేని ఫండ్స్ని బట్టి, వాళ్ళకి రాలేని మ్యాన్ పవర్ని బట్టి చాలా కృంగిపోతూ నీరసించిపోతారు. పక్కన వాళ్ళని చూసినప్పుడు అలాగ నాకు ఉండొచ్చు కదా, కానీ దేవుడు వాళ్ళని అది కాదు, మీరు ఇప్పుడు చెప్పినట్లు దేవుడు అది కాదు, దేవుడు పిలుపు అది కాదు, దేవుని చిత్తం అది కాదు. మరి దేవుని చిత్తాన్ని ఎలా ఆ విషయాల్లో ఆ పరిస్థితుల్లో ఎలా మనం కనిపెట్టగలము? అంటే అది దేవుడితో వ్యక్తిగతం గడుపుతున్నప్పుడు దేవుని దగ్గర నుంచి ఆ జవాబులు వస్తాయమ్మా. అది మనం మిస్ అయిపోయినప్పుడు సేవ అన్నీ మిస్ అయిపోతాం. యేసు ప్రభు జననం కూడా ఏమి లేని దగ్గర నుంచే కదా ప్రారంభించబడింది. అవునండి. అది ఒక ఎగ్జాంపుల్గా ఈరోజు క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ సేవకి ఎందుకు ఉండకూడదు? ఆయన ఏమీ లేని స్థితిలో పుట్టాడు, దారిద్ర్యంలో పుట్టాడు. బైబిల్లో ఒక మాట ఉంది, ఆయన మన ధనవంతులు చేయుటకు తన దారిద్ర్యం వలన మన ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడిగా పుట్టేనే ఉంది. అంటే మనం ధనవంతులుగా చేయడానికి తను దరిద్రుడిగా పుట్టాడే కానీ ఆయన ధనవంతుడు అవడానికి మన దరిద్రుడిగా పుట్టలేదు ఆయన. అంటే మన ఆయన ఆ పుట్టుకు కూడా జననం కూడా మన దృష్టిలో పెట్టుకునే ఆయన దాన్ని ఎన్నిక చేసుకున్నాడే కానీ తన దృష్టిలో పెట్టుకొని అయితే దాన్ని ఎన్నిక అయినా చేసుకోలేదు. కనుక ఆయన పుట్టుక, ఆయన జననం అంత దారిద్ర్యంగా, అంత పేదరికంగా ఎందుకుందంటే సమస్త మానవాళిని ఆయన యొక్క ఐశ్వర్యం చేత ఐశ్వర్యవంతులుగా చేయాలనే. కనుక ఈ సత్యాన్ని మనం గుర్తించినప్పుడు మనం ఏమీ లేని దగ్గరే సంతోషంగా ఉంటాం, ఏమి లేని దగ్గరే సంతృప్తిగా ఉంటాం. దేవుడు ఈ విషయంలో నన్ను పిలవలేదు, నన్ను చేయమనలేదు అన్నప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితులకు వాళ్ళు వెళ్ళకుండా ఉంటారు. కనుక వాళ్ళ గురించి మనం చెప్పేదేం లేదు. ఆ వ్యక్తిగతంగా నా జీవితంలో కూడా అలాంటివి ఎన్నో అనుభవించాను. ఎందుకంటే ఒక 50 మంది, ఒక 70 మంది సంఘంగా ఉన్నప్పుడు, విశ్వాసులు ఉన్నప్పుడు, నేను దేవుడు
నన్ను ఎంత సేవ చేయమంటున్నాడో అంతవరకు ఆలోచన చేస్తే బాగుండేది. కానీ దానికి మించి ఎప్పుడైతే నేను ఆలోచన చేశానో దేవుడు నాకేమి ఇవ్వట్లేదు, దేవుడు నాకేమి ప్రొవైడ్ చేయట్లేదు, దేవుడి వల్ల నాకేం రావట్లేదనే ఒక అసంతృప్తి నాలో లోపలికి వచ్చి చేసే సేవ మీద కూడా కాన్సన్ట్రేషన్ లేకుండా కొన్నిసార్లు నేను సేవను కూడా రాంగ్ వేలోకి తీసుకెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. నా అలాగే కూడా చాలామంది సేవకులు ఉండొచ్చు, సంఘాలు కూడా అలాగే ఉండొచ్చు ఖచ్చితంగాని. కానీ వాళ్ళకి మనం చెప్పేది ఏం లేదు. ఒకటే నేను చెప్పాలనుకుంటున్నాను, దేవుడితో వ్యక్తిగతంగా మనం గడుపుతున్నప్పుడు ఆ గడుపుతున్న సమయంలో మనల్ని దేవుడు ఎలాగ ఏ స్థితిలో నుంచి ఏ స్థాయిలోకి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాడో ఖచ్చితంగా ఆయన తీసుకుని వెళ్తాడు. అంతకుమించి నాకు నేను కానీ మరెవరికి కానీ నేను సలహా అయితే ఇవ్వలేను ఆ విషయంలోనే. మరి ఎన్ని సంవత్సరాలు పాస్టర్ గారు మీరు ఈ పరిచర్య ప్రారంభించి? ఈ పరిచర్య ప్రారంభించి ఇంచుమించు ఒక 18 సంవత్సరాలు అవుతుందమ్మా. మరి ఈ 18 సంవత్సరాల్లో మీకు ఎప్పుడైనా 1 సెకండ్ అయినా, ఒక్క నిమిషం అయినా దేవుడు నన్ను ఈ పిలుపు కాదు, దేవుడు నన్ను పిలుచుకోలేదు, నా భుజాలపైన మోయలేనంత భారం ఆయన మోపడు అని వాక్యం ఉంది కదా, మరి ఆ పరిచర్యలో కృంగిపోతున్నప్పుడు, నిట్టూర్పుల్లో ఉన్నప్పుడు ఈ పరిచర్య దేవుడు నాకు ఇవ్వలేదేమో, దేవుడు గొప్పగా ఐశ్వర్యాన్ని ఇస్తాడు కానీ కష్టాలు శ్రమలు కాదు కదా అని మీకు ఎప్పుడు అనిపించలేదా పాస్టర్ గారు మీ పరిచర్య జీవితాల్లో? అలాగే లేదమ్మా. ఎలా ఉంటుందంటే, యేసు ప్రభు మరియకు పుట్టాడు కనుక ఇప్పుడు వాళ్ళు బెత్లెహేములో పుట్టవలసి వచ్చింది. యేసు ప్రభు నజరేతు నుంచి ఆయన బెత్లెహేముకు రావాల్సి వచ్చింది. దేని మీద వచ్చాడమ్మా? గాడిద మీద. ఆ రోజుల్లో గాడిద ప్రయాణం ఉంది. మళ్ళా బెత్లెహేము నుంచి దేవుడు ఐగుప్తుకి వెళ్ళిపోమన్నాడు. ఎలా వెళ్ళుంటారా వాళ్ళు? మళ్ళీ అలాగే వెళ్ళుంటారు కదా. మరి అదే రాజుగారి ఇంట్లో పుట్టుంటే గుర్రాలతో కూడిన ఒక రథం ఉండేది కదా. అవును. మరియా మెత్తని ఆ పరుపుల మీద హ్యాపీగా బెత్లెహేముకి వచ్చి ఉండేది కదా. అవునండి. ఐగుప్తుకి వెళ్ళి ఉండేది కదా. అవును. ఇప్పుడు దాని అర్థం ఏంటి? వాళ్ళ కష్టాలు ఉన్నాయి కదా, బాధలు ఉన్నాయి కదా, శ్రమలు ఉన్నాయి కదా. మరి శ్రమలు బాధలు కష్టాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు యేసుప్రభు నాకెందుకు పుడతాడు అని అనుకున్నారా ఏంటి వాళ్ళు? యేసుప్రభు పుడితే అది ఇంకో రకంగా ఉంటుంది, నాకు బాగా ఉంటుంది అనుకోవాలి కదా. అందుకే దేవుడే పుట్టాడంటే ఆ పుట్టిన దేవుని బట్టి ఐశ్వర్యం వచ్చేయాలా, గొప్ప వనరులు వచ్చేయాలా, సౌకర్యాలు వచ్చేయాలా అనుకుంటారు కదా ఎవడైనా. మరి ఆ కుటుంబం ఏమైనా అలా అనుకుందా ఏంటి? ఒకవేళ ఇది యేసుప్రభు కాదులే, యేసుప్రభు అయి ఉంటే రథం వచ్చేది, గుర్రాలు వచ్చేవి, రాజులు వచ్చేవాళ్ళు, మనకి నమస్కారం చేసేవాళ్ళు అని అనుకోవాలి కదా వాళ్ళు. మరి అలాగే ఎందుకు అనుకోలేదు వాళ్ళు అంటే ఇక్కడ మనం బాగా గమనించాల. సేవ అనేది దేవుడు మనకిచ్చిన ఒక ప్రేరణ. ఆ ప్రేరణతో కూడిన సేవ కష్టాలతో ఉంటుంది, సమస్యలతో ఉంటుంది, ఇబ్బందులతో ఉంటుంది. ఇందా నువ్వు చెప్పినట్టు నిజమే, కొన్నిసార్లు చేస్తున్నప్పుడు మనకు సంబంధించినవి కానివి కూడా చేస్తాం, కొంచెం ఒత్తిడికి లోనవుతాం. ఇప్పుడు ఉదాహరణకి నేను మీడియాలో యేసు ప్రభు గురించి చెప్పాలనుకున్నా, కానీ మీడియాలో నాకు సపోర్ట్ చేసే టీం కావాలి, ఎడిటింగ్ చేసే వాళ్ళు కావాలి, కెమెరాలు కావాలి, చక్కగా లైటింగ్ ఇవన్నీ కావాలి. ఇప్పుడు నేను ప్రతిరోజు ఆలోచన చేస్తున్నాను ఏమనంటే, నాకు ఇలా ఎవరు లేరబ్బా, ఇలా ఎవరు నువ్వు కానీ ఉండుంటే నేను ఈ పాటికి మీడియాలో యేసుప్రభు గురించి చాలా వరకు పరిచర్య చేసేవాడిని అని ప్రతిరోజు నేను అనుకుంటున్నాను. ఇప్పుడు దేవుడు నాకు మీడియా పరిచర్య ఇచ్చాడా ఇవ్వలేదా? ఒకవేళ మీడియా పరిచర్య నాకు దేవుడు ఇస్తే నాకు ఎడిటింగ్ చేసిన వాళ్ళని, కెమెరా వాళ్ళని అందరినీ సమకూరుస్తారు కదా. ఒకవేళ మరి సమకూర్చకుండా నాకు నేనే నా లోపల తపన పడతా ఉండాలి. ఒకవేళ నా దగ్గర ఎవరైనా ఉన్న సంఘంలో ఉన్న వాళ్ళని కూడా కసురుకుంటా, మీరు ఎందుకు పనికిరారు, మీరు ఈ మాత్రం నేర్చుకోలేరా, ఈ మాత్రం చేయలేరా, ఈ మాత్రం ఉండలేరా, రాలేరా అన్నీ కసురుకుంటూ ఒకవేళ వెళ్ళాను అనుకోమ్మా, అప్పుడు ఏమవుతుంది? సంఘంలో ఉన్న వాళ్ళకి అందరినీ ఎలా కనపడతానంటే, మా పాస్టర్ గారు మమ్మల్ని ఒత్తిడికి లోన్ చేస్తున్నాడు, మేము చేసే పని ఆయన ఇబ్బంది పడుతున్నాడు అంటే నేనేమనుకుంటున్నానో వాళ్ళేమనుకుంటున్నారో రెండు మ్యాచ్ కావట్లేదు. మ్యాచ్ కాలేనప్పుడు అప్పుడు ఏమవుతుంది? నేను ఈ పరిచర్యని, సేవను చాలా భారంగా అనుకుంటాను. అప్పుడు ఎందుకు అనుకుంటున్నాను? నేను చేయాలనుకుంటున్న దానికి తగిన వ్యక్తులు నాకు రావట్లేదు కాబట్టి ఇప్పుడు ఈ పరిచయం నాకు భారం అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఇందాక అడిగిన ప్రశ్న అదే, ఈ సేవలో అలాంటి అనుభవాలు ఏమైనా ఉన్నాయా అని. ఉన్నాయి.
ఇదొక అనుభవం నాకు ఇది. కానీ ఒకటి, ఇప్పుడు ఇది భారమే నాకు, ఇది నాకు ఒత్తిడే ఖచ్చితంగా. నిజంగా ఇది దేవుడు నాకు ఇచ్చింది అని నాకు ఎప్పుడు తెలుస్తుంది అంటే, నేను వ్యక్తిగతంగా దేవునితో గడుపుతున్నప్పుడు తెలుస్తుంది. అలా వ్యక్తిగతంగా దేవుడితో గడుపుతున్నప్పుడు నాకు తెలిసినప్పుడు నేను దాని గురించి ఒకవేళ ఇప్పుడు శారీరకంగా కొంతమంది కోపడ్డా, నాకు ఈ లేవని గురించి నా హృదయం లోపల నొచ్చుకున్నా, కానీ ఒకరోజు ప్రభు దీనికి కావాల్సినవన్నీ నాకు సమకూరుస్తాడు. ఆ రోజు వరకు నేను వెయిట్ చేయాలి. వెయిట్ చేయకుండా ఇప్పుడే దాని కొరకు నేను వెతికినప్పుడు ఏమవుతుందంటే, తెలియని ఒకలాంటి భారం, ఒత్తిడిని లోనయ్యి నాతో పాటు నా కుటుంబాన్ని కూడా సఫర్ చేసే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు. అలాగే ఉంది చాలామంది సేవకులు కూడా ఇలాగే ఒత్తిడికి లోనయ్యి కుటుంబాన్ని కూడా సఫర్ చేసే పరిస్థితులు చాలామంది సేవకులకి ఉన్నాయి. ఈరోజు సంఘం దాన్ని గుర్తించే పరిస్థితి లేదు. సంఘం అది అర్థం చేసుకునే పరిస్థితి ఉంది. కానీ సంఘంలో చాలామంది అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఆ సంఘంలో కూడా. కనుక దేవుడు ఇవ్వకుండా మనమైతే ఏం చేయలేం. దేవుడు ఇచ్చే వరకు మన ఆయన సన్నిధిలో ఉండడం అనేది మంచిది. అప్పుడు ఇవి మనకి ఒత్తిడిగా, భారంగా అనిపించకుండా అవి మనం చేస్తున్నప్పుడు దేవుడు ద్వారా చక్కగా వాటిని జరిగించగలుగుతాం. అంటే సుఖం ఉంటుందని నేను చెప్పను, అది దేవుని చిత్తంలో ఉన్న అది సుఖం, సౌకర్యం, ఇంకా పూలబాట అని నేను చెప్పను. ఎందుకంటే అది దేవుని చిత్తం అయినా సరే. ఒకవేళ నాకు కెమెరామెన్ ఇచ్చాడు దేవుడు, ఎడిటింగ్ ఇచ్చాడు, ఒక అబ్బాయిని నాకు లైటింగ్ పెట్టి అబ్బాయిని ఇచ్చాడు, అందరిని ఇచ్చాడు. అలాగని చెప్పేసి వాళ్ళు పెడుతున్నప్పుడు కంప్యూటర్ని పగలగొడి పడిపోయింది అనుకో, చేతి దగ్గర పడిపోయింది, పగిలిపోయింది, దాని విలువ 50,000 రూపాయలు. ఇప్పుడు దేవుని చిత్తం అందరూ నాకు దేవుడు ఇచ్చాడు, కానీ ఇప్పుడు 50,000 రూపాయలు ఒక వస్తువు పగలగొడేసాడు అంటే ఇప్పుడు నేనేమనుకోవాలి? ఇప్పుడు దేవుని చిత్తం కాదేమో, నేను అనవసరంగా అని అనుకుంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు అక్కడ కూడా పెయిన్ ఉంటుంది, అక్కడ కూడా నొప్పి ఉంటుంది. అంటే అక్కడ జరిగే కొన్ని సంఘటనలు కూడా నేను చేసే పనికి కొంచెం వ్యతిరేకతలు వస్తాయి, కొంచెం అడ్డులు వస్తాయి, కొంచెం ఇబ్బందులు వస్తాయి. అంత మాత్రం నేను ఈ పనిని దేవుడు నాకు ఇవ్వలేదు అనుకుంటే నా అవివేకం అవుతుంది కదా అది. కనుక కష్టం లేకుండా, శ్రమ లేకుండా, బాధ లేకుండా దేవుని పని ఏది ఉండదమ్మా. అది యేసు ప్రభు యొక్క పుట్టుకలో, జననంలో ఆయన ఆ స్థితిని మనం చూస్తే మనకి అర్థమవుతుంది. చాలా ధన్యవాదాలు పాస్టర్ గారు. తెలియని ఎన్నో ప్రశ్నలు, అంటే అది ఒక ప్రశ్నే అయి ఉండొచ్చు, దేవుడు ఎందుకు దారిద్రతలో, దీనస్థితిలో జన్మించాడు అని. కానీ దైనందిక జీవితాల్లో, ఇప్పుడు మేము అనుభవిస్తున్న జీవితాల్లో మరి ఎన్నో మంది సేవకులు వారి జీవితాల్లో కష్టతరంగా ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది చాలా ఇప్పుడు ఒక విషయం అన్నమాట. అంటే అది చాలా ప్రాముఖ్యమైన విషయం అది. మరి దాని గురించి ఎంతో వివరణగా చక్కగా మీరు మాకు తెలియపరిచారు. దేవునితో మనకుండే సహవాసము, దేవుని చిత్తము మనల్ని దాని దగ్గరికి నడిపిస్తుందనని మరి మీ యొక్క విలువైన మాటలకు చాలా ధన్యవాదాలు పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యు అమ్మా. గాడ్ బ్లెస్ యు.